వీళ్ళని కోమాలో నుంచి బయటకు తీసుకొచ్చి మీరు కోమాలోకి వెళ్లకుండా తప్పించుకున్నారు. నా తమ్ముడిని చంపినోడ్నే గుర్తుపడతారా? గుర్తుపడతానన్నా. వాడెలా ఉంటాడా? వాడు మామూలుడు కాదన్నా. ఒక్క కత్తిపోటుతో దాదు అన్నం చంపేశాడు. నేను అడిగిన క్వశ్చన్ నీకు అర్థమైందా? వాడెలా ఉంటాడని అడిగా. వాడెలా అంటాడని కాదు. నా కొడక్క, నీతో అవసరం ఉంది కాబట్టి సరిపోయిందిరా. లేదంటే వాడి బాడీలో దిగిన బుల్లెట్ మీ బాడీలో దిగుండేది. వీళ్ళని తీసుకెళ్లి చిన్న సందు కూడా వదలకు. వెతికించు. వాడు నాకు కావాలి. ఎక్కడున్నా వాడు నాకు దొరకాలి. డబ్బులు ఎక్కడ దాచారు చెప్పండి రా. చెప్పండి. డబ్బులు ఎక్కడ దాచారు చెప్పు. చెప్తా సార్. డబ్బులు ఎక్కడ దాచారా? రాబరీ చేసింది మేమే, కానీ డబ్బులు మేము తీసుకెళ్ళలేదు సార్. ఏంటి? మరెవరు తీసుకెళ్లారు? మీ పోలీసుడు తీసుకెళ్ళిపోయాడు సార్. ఏంటి? మా పోలీసా? అవును సార్. వాడిని చూస్తే గుర్తుపడతారా? గుర్తుపడతాం సార్. గుర్తుపడతాం సార్. అశోక్ సార్, సేట్ ఇంట్లో నైట్ రాబరీ జరిగిన రోజు నైట్ డ్యూటీ పెట్రోలింగ్ లో ఉన్నది ఎవరు? కుమార్, పతంజీ, ఆదిత్యనే అలర్ట్ చేశారు సార్. కానీ కుమార్ ఆ రోజు డ్యూటీకి వెళ్ళలేదు సార్. పతంజీ, ఆదిత్య ఇద్దరే వెళ్ళారు సార్. ఓకే. పతంజీ, ఆదిత్య. బట్ వాళ్ళిద్దరు ఆ రోజు తాగి పడుకున్నారు. మేబీ అదొక రీజన్గా చెప్పి రాబరీ కూడా చేసి ఉండొచ్చు కదా. సంథింగ్ వీళ్ళు కాకుండా వేరే పోలీస్ ఎవరైనా? మామయ్య, ఏంట్రా? నాకు అర్జెంటుగా 3 days లీవ్ కావాలి. ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. బాయ్. ఆదిత్య ఏ రోజు స్టేషన్కి వచ్చినా అందరినీ విష్ చేస్తాడు. ఈరోజు చాలా టెన్షన్గా వెళ్తున్నాడు. ఎవరో ఫాలో అవుతున్నట్టు టెన్షన్, తప్పు చేసిన వాడిలా భయం. ఈ 2 సిమ్టమ్సే తన మీద అనుమానం వచ్చేలా చేస్తున్నాయి. అశోక్ సార్. నువ్వు ఒక పని చేయి సార్. నువ్వు ఆదిత్యకి తెలియకుండా ఆదిత్యని మఫ్టీలో ఫాలో అవ్వు. ఓకే సార్. సార్, బయట ఒకడు ఆదిత్య మనీ ఇచ్చాడని ఆదిత్యకి థ్యాంక్స్ చెప్పాడు. బట్ నేనెప్పుడు ఇచ్చానని ఆదిత్య టెన్షన్ గా వెళ్ళిపోయాడు సార్. కాల్ హిమ్. నేను చూసుకుంటా. యు గో అండ్ ఫాలో హిమ్. ఓకే సార్. ఇందాక మీరు బయట ఒక పర్సన్తో మాట్లాడారు కదా, అతను మీకు మనీ బ్యాగ్ ఇచ్చాడా? ఇచ్చాడయ్యా. ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ? మేము అడుక్కునేవాళ్ళం బాబు. మొన్న కరెక్ట్గా 10 రోజుల కిందట వసంత నగర్లో ఫుట్పాత్ మీద పడుకొని ఉన్నాను. ఆ బాబు వచ్చి డబ్బులున్న బ్యాగ్ నాకు ఇచ్చి వెళ్ళాడు. ఆ మనీ బ్యాగ్ ఇచ్చిన వ్యక్తి ఇతనేనా? ఇతనే బాబు, ఇతనే. మీ దగ్గర మనీ బ్యాగ్ తీసుకుంది ఇతనేనా? అవును సార్, ఇతనే సార్. ఇతనేనా? గాట్ ఇట్. వెయిట్. వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి వీళ్ళని ఏమీ చేయకుండా, మనీ తీసుకెళ్లకుండా, కేసును డైవర్ట్ చేయకుండా డబ్బులు మొత్తం తీసుకెళ్ళి బెగ్గర్కి ఎందుకు ఇచ్చాడు? మళ్ళీ బెగ్గర్కి నేను ఇవ్వలేదు, అతను ఎవరో నాకు తెలీదు అంటున్నాడు. హలో సార్, రావత్ పాండ్యని చంపేశాడు సార్. ఓ అవును సార్. ఓకే. మర్డర్ మిస్టరీలో క్లారిటీ వచ్చింది. వాళ్ళు లెక్కలు సెర్చ్ చేసుకున్నారు. ఇక రాబరీ చేసింది ఆదిత్యనే. రాబరీలో మనకు కన్ఫ్యూజన్గా ఉన్న వాటికి క్లారిటీ ఇవ్వాల్సింది కూడా ఆదిత్యనే.